అని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కుటిలాత్మల కూటమికి ఒక త్రుటికాలము జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజు లోకమేకంగా దారికడ్డంగా నిలుచుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా? వైసీపీ గుండాలకి జగన్ ఇలాంటి మూర్ఖుల సమూహం, ధూర్తుల సమూహం కూర్చొని 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మేము ఆపుతామంటే రాహువులాగా మీరు ఎంతసేపు ఆపగలరు? ఒక సెకండ్ లేట్ అవుద్దేమో. తిరిగి వెలుగు రావడం ఖాయం, అగ్నిలో మిమ్మల్ని దహించేయడం ఖాయం. యువతరానికి మిమ్మల్ని దహించి యువతరానికి బంగారు భవిష్యత్తు వేయడం ఖాయం అని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములందరికీ, ప్రతి ఒక్కరికి, ఆడపడుచులకి, మేడలపైన మిద్దెలపైన ఉన్న పెద్దలకి, అన్నదమ్ములకి, విజయవాడలో నగరంలో ఉన్న పెద్దలందరికీ పేరు పేరున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సోదరుడు, తమ్ముడు, అన్న వంగవీటి రంగా గారి అబ్బాయి వంగవీటి రాధా దాక్కుంటున్నాడు, బయటికి రమ్మన్నా. నువ్వు నాన్నగారు ఏ స్ఫూర్తితో అయితే బలం ఇచ్చారో అంత బలమైన నాయకత్వం నీ గుండెల్లో ఉంది, అది బయటికి తీసుకురా. వైసీపీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ, మన రాధా బాబాయ్ కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ బాలశౌరి గారు కానీ, మన యార్లగడ్డ వెంకట్రావు గారు కానీ, ఎవరైనా సరే వైసీపీ దగ్గర ఆత్మగౌరవం చంపుకోలేక మొట్టమొదటిగా బయటకు వచ్చిన వ్యక్తి వంగవీటి రాధాబాబు. ఆత్మగౌరవాన్ని మనం పెంపొందింపజేస్తాం కూటమి. ఆయన చట్టసభల్లో ఆయన గొంతు వినిపిస్తే ఆయనకి మేమందరం అండగా ఉంటాం. ఆయన తెలియజేసుకుంటూ కేసీనేని చిన్ని గారు 3 మనకి 1వ నెంబర్ మీద పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సైకిల్ గుర్తు మీద భారీ మెజారిటీతో వారిని గెలిపించండి. వైఎస్ సుజనా చౌదరి గారు, వైఎస్ చౌదరి, ఆయన 3వ నెంబర్ మీద కమలం గుర్తు మీద పోటీ చేస్తున్నారు. గద్దె రామ్మోహన్ రావు గారు 3వ నెంబర్ మీద విజయవాడ తూర్పు నుంచి పోటీ చేస్తున్నారు. సో మన ఎక్కడైతే కూటమి అభ్యర్థులు ఉన్నారో, తెలుగుదేశం అభ్యర్థులు ఉంటే, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఉన్నా 175 నియోజకవర్గాలు నేను తిరగలేకపోయాను. మనస్ఫూర్తిగా నన్ను మన్నించండి, క్షమించండి. కానీ సమయం తక్కువైపోవటం వల్ల అందరినీ, అన్ని నియోజకవర్గాల ప్రజల్ని, కూటమిలో ఉన్న అన్ని నియోజకవర్గాల ప్రజలందరికీ కూడా తెలుగుదేశం ఎక్కడ పోటీ చేస్తుందో జనసేన మద్దతుదారులు, జన సైనికులు, జనసేన వీర మహిళలు అందరూ మద్దతు తెలిపి, అలాగే అఖండ మెజారిటీ వాళ్ళని కోరుకుంటూ, జనసేన ఎక్కడ పోటీ చేస్తుందో అక్కడ తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, మద్దతుదారులు, మహిళలు అందరూ అండగా ఉన్నారు. ఇదే కొనసాగించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి పేరు పేరున, వేదిక పేరున్న నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేడలపైన, మిద్దెలపైన, రోడ్ల మీద అఖండ స్వాగతం పలికిన ఆడపడుచులకి, పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై బీజేపీ, జై టీడీపీ, జై జనసేన, జై హింద్. నినాదం, మన ఎలక్షన్ల నినాదం ఇదే.